హలో ఎవ్రీవన్, నేను మీ నేహా గుప్తా. వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి వచ్చేస్తుంది. ఈరోజు ఆవు దూడల మహానోముతో మీ ముందుకు వచ్చేసాను. ఆవు దూడల మహానోము ఎలా చేసుకోవాలి అని చెప్పే ముందు ఎందుకు చేసుకోవాలి అన్నది చెప్తాను. ఎందుకు చేసుకోవాలి అంటే మన సకల దోషాలు, కష్టాలు, సమస్యలు తీరడానికి చేసుకోవాలి. అలా ఎలా తీరుతాయి అంటారా? అయితే ఇది వినండి. మనం సహజంగా ఎంతమంది దేవుళ్ళకి ప్రదక్షిణాలు చేయగలం? ఒకరు, ఇద్దరు, 100 మంది, పోనీ 1000 మంది. కానీ 33 కోట్ల దేవతలకి ప్రదక్షిణాలు చేయగలమా? ఒక్కసారి ఆవు చుట్టూ తిరిగితే 33 కోట్ల దేవతల చుట్టూ తిరిగినట్టే. ఒక్కసారి ఆవుకి గ్రాసం వేస్తే 33 కోట్ల దేవతలకి నైవేద్యం సమర్పించినట్టే. ఒక్కసారి ఆవుకి నీరు పోస్తే వారందరికీ అభిషేకం జరిగినట్టే. ఎటువంటి స్థలమైనా ఆవు పేడతో అలికితేనే ఆ స్థలం పవిత్రమవుతుంది. ఆవు పేడ లేని రోజు లోకంలో పవిత్రత లేదు. ఆవు నెయ్యి లేని రోజు లోకంలో యజ్ఞం జరగదు. ఆవు లేని రోజు లోకంలో సనాతన ధర్మమే లేదు. ఆవుని కాపాడడం, ఆవుకి గ్రాసం వేయడం, ఆవుకి దాహం తీర్చడం, ఆవుని నిమరడం, గోశాలను నిర్మించడం, గోవుని పూజించడం, గోవుకి ప్రదక్షిణ చేయడం, గోవుకి సేవ చేయడం, గోవుకి గరుక స్తంభం వేయడం, ఇవన్నీ ఎంతో 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 పుణ్యకార్యాలు. ఇటువంటి గోవులు సర్వే సర్వత్రా కాపాడుబడుగాక. మరి ఇంతటి విశిష్టత ఉన్న ఆవు స్వరూపాన్ని, విగ్రహాన్ని, ఆహారాన్ని సంక్రాంతికి నోములాగా చేసి నోముకుంటే సకల దోషాలు పోతాయి, సకల కష్టాలు తీరిపోతాయి. అయితే సంక్రాంతికి ఆవు దూడల మహానోము ఎలా చేసుకోవాలి, ఏమేమి పెట్టుకోవాలి, ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవన్నీ చెప్తాను, చూసేయండి. ఈ నోము కోసం ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్లో బియ్యం పోసుకోవాలి. బియ్యం పోసుకొని ఆవు లేగ విగ్రహాన్ని పెట్టుకోవాలి. అది ఇత్తడిదైనా, వెండిదైనా, మట్టిదైనా, ఆవు అచ్చైనా ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఇందులో నేను 3 సైజెస్ చూపిస్తున్నాను. ఏ సైజులో అయినా సరే, ఇంకా చిన్న సైజులో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఆవుకి పెట్టే ఆహారం శనగపప్పు, జొన్నపిండి, బెల్లం, ఇవి 3 చాలామందికి తెలిసిన ఆహారాలు. ఇవి 3 ప్రధానంగా పెట్టుకొని గౌరమ్మని పెట్టుకొని పసుపు కుంకుమని పెట్టుకొని నోముకోవాలి. అయితే ఆహారం మనకిష్టం ఉన్నంత పెట్టవచ్చు. 1/2 కిలో అయినా, అర్ధ కిలో అయినా, పిడికెడైనా, కిలో అయినా పెట్టుకోవచ్చు. అయితే ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఆహారాన్ని తీసుకెళ్ళి ఆవుకి పెట్టమని చెప్పాలి. ఇవి 3 ఆహారాలు కాకుండా ఇంకేమేమి పెట్టవచ్చు అన్నది నేను చూసి ఈరోజు మీకు ఇందులో చెప్తున్నాను. ఇందులో మీకు ఎటువంటి ఆహారం లభించినా, ఎటువంటి ఆహారం పెట్టాలనుకున్నా ఇవి తీసుకొని నోములో పెట్టుకొని ఇవ్వండి. పిడికెడైనా, అర్ధ కిలో అయినా, 1/2 కిలో అయినా, కిలో అయినా, 1 రకమైన, 5 రకాలైన, 9 రకాలైన, 21 రకమైన, ఎన్నైనా సరే, ఎన్ని రకాలైనా సరే పెట్టుకొని ఇవ్వండి. అయితే మీరు ఎవరికైతే ఇస్తారో వారిని ఈ ఆహారాన్ని 8 గంటల పాటు నానపెట్టి ఆవుకి పెడితేనే ఈ నోము కంప్లీట్గా ఫలితం మనకి వస్తుంది అన్నది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమేమి ఆహారాలు, ఈ ఆహారాల పేర్లేంటి అన్నది చెప్తాను, వినండి. ఉలవలు, బొబ్బర్లు, గోధుమలు, బియ్యం పిండి, కందులు, కుసుములు, శనగలు, రాగిపిండి, పెసర్లు, బంగాళదుంపలు, పాలకూర, క్యారెట్, దోసకాయలు, టమాటాలు, వంకాయలు, అరటిపండు, బెండకాయలు, దొండకాయలు, జొన్నపిండి, మినపపిండి, గోధుమ పిండి, ఛాయా పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు, పచ్చి శనగపప్పు, శనగపిండి, పొట్టు పెసరపప్పు, ఇవన్నీ ఆవు తీసుకునే ఆహారాలు. అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ప్లేట్లో బియ్యం పోసుకొని ఆవు దూడ విగ్రహం, గౌరమ్మ, పసుపు కుంకుమ పెట్టుకొని చుట్టూ ఆవు తీసుకునే ఆహారాలు గిన్నెలలో పోసుకొనైనా సరే, ప్యాకెట్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఇందులో ఒకటే రకం 13 సార్లైనా, లేదా 13 రకాలైనా, లేదా 5 రకాలైనా, లేదా 9 రకాలైన, 21 రకమైన పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని
3 రకాలైనా సరే పెట్టుకోవచ్చు, ఎలా అయినా సరే పెట్టుకోవచ్చు. ఈ నోము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆవు తీసుకునే ఆహారం ఆవుకి చేరడం. నోముకున్న ఫలితం మీకు, నోము తీసుకున్న ఫలితం వారికి రావాలి అంటే ఖచ్చితంగా మీ నుండి తీసుకున్న నోము 8 గంటలు నానబెట్టి స్వయంగా వెళ్ళి ఆవుకి పంపించాలి, లేదంటే వెళ్ళి పెట్టాలి. ఏదైనా సరే ఆవుకి చేరాలి. అయితే ఈ నోము ఫలితం ఖచ్చితంగా మీకు ఉంటుంది. 13 ప్లేట్స్లలో పెట్టుకున్నా సరే, ఒక్క ఆవు దూడ విగ్రహం పెట్టుకొని 13 ఆహారం ప్యాకెట్స్ పెట్టుకున్నా సరే, లేదా 5, 9, 11 రకాలు పెట్టుకున్నా సరే, 13 మందికి ఇచ్చినా సరే, ఒక్కరికి ఇచ్చినా సరే, ఎలా అయినా సరే, ఎలా చేసినా సరే ఆవుకి ఆహారం చేరడం ముఖ్యం అన్నది గుర్తుపెట్టుకోండి. ఆవులాగాని విగ్రహాన్ని, ఆహారాన్ని నోముకొని మీరే స్వయంగా వెళ్ళి కూడా ఆవుకి పెట్టొచ్చు. అలా పెడితే విగ్రహాన్ని మీరే ఉంచుకోవచ్చు, లేదంటే బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు. ఎలా చేసినా బాగుంటుంది. జొన్న పిండి, గోధుమ పిండి, బెల్లం పల్చన చేసి పెడితే బాగుంటుంది. అలాగే ఆవుకి పెట్టే ఆహారాల లిస్ట్ ఇక్కడ పెడుతున్నాను, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరిన్ని సంక్రాంతి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్.